వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. మన చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు సినిమా సాంగ్ చూసిన తర్వాత భయ్యా, ఎవడు భయ్యా చిరంజీవి గారికి ఏజ్ అయిపోయింది అన్నారు. 70 ఏళ్ళ వయసులో ఆ గ్రేస్ ఏంటి భయ్యా? ఇండియాలో ఏ హీరో కూడా, ఇండియాలో కాదు ప్రపంచంలో ఏ హీరో కూడా 70 ఏళ్ళ వయసులో డ్యాన్స్లో ఆ గ్రేస్ కానీ చూపిస్తే వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ చేయొచ్చు. అనిల్ రావుపూడి ఏదో ఏదో అనుకున్నాను కానీ, అంటే అనిల్ రావుపూడి గారి సినిమాల మీద కొంతమంది ఎలా మాట్లాడతారంటే క్రింజ్ ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది, అవన్నీ పక్కన పెట్టండి. అసలు అనిల్ రావుపూడి అనే వ్యక్తి సినిమాల వల్ల ఏ నిర్మాత అయినా నష్టపోయాడు. ఇప్పుడు ఎవడైనా సరే బిజినెస్ చేసేది ఎందుకండి? డబ్బు సంపాదించడానికి కదా. అలాంటిది అనిల్ రావుపూడి గారితో చిరంజీవి గారి సినిమా, కామెడీ సినిమాలు ఏంటి, ఇంకా క్రింజ్ ఏంటి, బొక్క ఏంటి, బోసానం ఏంటి, ఎవడెవడో నెగిటివ్ చేస్తాడు. వాళ్ళందరికీ ఇచ్చే సమాధానమే ఈ శంకర వరప్రసాద్ గారి సినిమా నుంచి మన మీసాల పిల్ల సాంగ్ చూస్తే ఎంత క్యూట్గా ఉంది, ఎంత ప్లెజెంట్గా ఉందంటే నాకు అన్నయ్య సినిమాలోని వానవల్లప్ప వల్లప్ప సాంగ్ గుర్తొచ్చింది. చిరంజీవి గారు డ్యాన్స్లో మిమ్మల్ని కొట్టేవాడు లేడండి. ఒక సాంగ్ 3.5 నిమిషాల సాంగ్లో ఒక బిట్ చేశాడండి చిరంజీవి గారు. చేశాడండి అనను, సారీ, చేశారండి చిరంజీవి గారు. అంటే ఏకవచనంతో సంబోధించామంటే మనం చిరంజీవి గారిని అంత ఓన్ చేసుకుంటాం. మన బాస్, మన మెగాస్టార్ చిరంజీవి గారు. సినిమా అంటేనే చిరంజీవి గారి అని మనం ఆ ఏజ్ నుంచి అంటే అసలు సినిమా అంటేనే చిరంజీవి గారు. అలా మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. సో ఆ చనువుతోనే చిరంజీవి అనాల్సి వచ్చింది. కానీ మన బాస్ చిరంజీవి గారు ఆ సాంగ్ మొత్తంలో ఒక చిన్న స్టెప్ చేశారండి. ఆ క్రేజ్ ఏంటి భయ్యా అసలు? ఎలా భయ్యా అసలు? భయ్యో చెప్తున్నా కదా, ప్రపంచానికి ఒక్కరే చిరంజీవి, ఆయన ఒక్కరే ఉంటారు. ఇంక అంత ఆయన రీప్లేస్మెంట్లు, ఆయనకి మించిన డ్యాన్స్లు, ఆయన మించిన ఫైట్లు, ఆయన మించిన హీరోలు ఏదో చెప్తుంటారు కానీ అవన్నీ సొల్లు అని చెప్పి ఈ సాంగ్తో అర్థమైపోయింది. ఆ సాంగ్ అంటే ఏంటి, అది ఏదో సెట్లు వేసినట్టు ఉంది, అది ఇది ఏదో మాట్లాడుతున్నారు. అసలు చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తే మన కళ్ళని చిరంజీవి గారు డ్యాన్స్ మీద ఉంటుంది కానీ అసలు పక్కన నయనతార ఉందా? అసలు నయనతార తేలిపోయింది. నయనతార అసలు కనిపించట్లేదు. నీకేంటి కళ్ళజోడు ఉంది కదా అందుకే కనిపించలేదు అంటది. కానీ సినిమాల్ని ఒక డ్యాన్స్ని మైమర్చిపోయేలా ఇష్టపడే వారికి చిరంజీవి గారు తప్ప ఇంకెవరు కనిపించలేదు. అలా ఉన్నారు చిరంజీవి గారు. ఆ మీసాల పిల్ల సాంగ్ నేను ఫస్ట్ గ్లింప్స్ చూసినప్పుడు ఏదో తేడా ఉంది ఏదో అనుకున్నాను కానీ ఆ కొంటెదనం, ఆ చిలిపిదనం తీసుకెళ్ళిపోయాడు ఎక్కడికో. బాస్ని మళ్ళీ వింటేజ్ మెగాస్టార్నే చూపించబోతున్నాడు అనిల్ రావుపూడి. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు ఒక లెక్క, మన బాస్ సినిమా ఒక లెక్క, ఇది ఫిక్స్ అయిపోండి. బాస్ ప్రయోగాలు పక్కన పెట్టి మళ్ళీ కమర్షియల్ పంద అనేది కమర్షియల్ సినిమా దాన్ని టచ్ చేస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మనం వాల్తేరు వీరయ్యతో చూసాం. వాల్తేరు వీరయ్య అనే సినిమా 2.25 రేటింగ్తో ఆల్మోస్ట్ తెలుగులో ది బిగ్గెస్ట్ సినిమా అని తెలుగులో కాదు, ఒక రీజనల్ లాంగ్వేజ్లో ఎక్కువ డబ్బులు అంటే కొల్లగొట్టిన సినిమా వాల్తేరు వీరయ్య. ద బిగ్గెస్ట్ కావాల్సిన ఒక రీజనల్ లాంగ్వేజ్ ఇప్పటికీ కూడా. సో ఇప్పుడు అలాంటిది పక్కాగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక అన్నయ్య, ఇంకా క్లియర్గా చెప్పాలంటే అత్తకి మొగుడు, అమ్మాయికి మొగుడు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక ఘరానా మొగుడు, అలాంటి సినిమాలు ఒక క్లాస్ రోల్లో చిరంజీవి గారు కనిపిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఈ శంకర వరప్రసాద్ గారు వస్తున్నారు, మనం ఆ సినిమాలో చూడబోతున్నాం. అనిల్ రావుపూడి భయ్య, నువ్వు ఎలాంటి ప్రయోగాలు చేయకుండా ఒకటే అంటే ఇప్పుడు ఈరోజు ఈ జనరేషన్లో ఉన్న కొంతమంది డైరెక్టర్లు ఏంటంటే ఒక పెద్ద హీరో దానికి దొరికితే ఏదో ఒక ప్రయోగం చేద్దాం, లేదంటే వాళ్ళు ప్రూవ్ చేసుకుందాం ఏదో అనుకుంటారు. ఎస్, చెయ్యాలి, ప్రయోగాలు అనేవి చేయాలి, పెద్ద హీరోలే చేయాలి. కానీ ఇప్పుడు అనిల్ రావుపూడి అనే వ్యక్తి ఒక మెగాస్టార్ అభిమానిగా, ఒక ఫ్యాన్ అనేవాడు ఎలా ఉంటాడు, మనకు ఆ మెగాస్టార్ ఒక చిలిపిదనం, ఆ కామెడీ టైమింగ్ కానీ, ఆ డ్యాన్స్లో గ్రేస్ కానీ అవే కావాలనుకుంటాం. మెగాస్టార్ చిరంజీవి గారు 40 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారంటే దానికి కారణం కూడా అదే. మెయిన్ ఆయన డ్యాన్సే. ఈవెన్ ప్రభుదేవ లాంటి ఇండియన్ మైకిల్ జాక్సన్ ప్రభుదేవ కూడా ఎక్కడ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే మెగాస్టార్ డ్యాన్స్ గురించి మాట్లాడతారు. నేనేమనుకున్నానంటే ఏదో తీస్తున్నారులే సాంగ్, మెగాస్టార్లో గ్రేస్ తగ్గుతుందేమో అని చెప్పి, సారీ మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికీ చాలా పెద్ద సారీ. ఎందుకంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకు ఆ సాంగ్లో ఏం నచ్చిందంటే ఖచ్చితంగా ఈ సాంగ్ రిపీట్ మోడ్లో చూస్తారబ్బా ప్రతి ఒక్కడు. ఏదో ఇలా చూసిన వెంటనే ఎక్కేసి ఏదో బేబస్మైన మ్యూజిక్ దబిడి ఏం లేదు. ప్రశాంతంగా పీస్ఫుల్గా, అంటే మంచి వర్షంలో అలా కూర్చుని ఒక వర్షాన్ని ఎంజాయ్ చేస్తే ఒక కాఫీ తాగితే ఎలా ఉంటుందో అలాంటి ఫీల్ వస్తుంది ఈ సాంగ్. ఇరక్కొట్టేశారు. నార్మల్గా కాదు, విజయ్ అని చెప్పి ఆ కొరియోగ్రాఫర్ కూడా చిరంజీవి గారికి ఎలాంటి స్టెప్స్ పడితే బాగుంటుందో అలాంటి స్టెప్స్, ఇంక ఎక్స్ట్రాలు ఏమీ చేయలే.
ముఖ్యంగా క్లియర్గా అర్థమైపోతుంది సినిమా మొత్తం చిరంజీవి గారి కొండితనం మీద, చిలిపితనం మీద, చిరంజీవి గారి కామెడీ టైమింగ్ మీద, చిరంజీవి గారి డ్యాన్స్ మీద ఈ సినిమా ఉండబోతుంది. నాకు లిటరల్లీ నయనతార కనిపించలేదు భయ్యా. నయనతార ఉందా అనే విషయం లేదు నాకు అసలు. పక్కన పెట్టండి, ఇంకా మెగాస్టార్ అంత మెస్మరైజ్ చేసాడు ఆ 3.5 నిమిషాలు, మామూలుగా కాదు. ఆ కలరింగ్ కానీ అవన్నీ, ఎస్ కలరింగ్ ఇవన్నీ కూడా ఆర్డ్గా ఉన్నాయి. కలరింగ్ ఇలా ఉంది, ఆ కలర్ ఏంటి అంత బ్రైట్గా ఉన్నాయి. బాబు బ్రైట్గా ఉండాలిరా బాబు, సంక్రాంతికి వస్తున్నా, సంక్రాంతికి రాబోతున్న సినిమాలు బ్రైట్గా లేకపోతే బసిబుగ్గులు పోసుకొని ప్రతిదీ కూడా ప్రశాంత్ నీళ్ళలాగా లేదంటే సందీప్ రెడ్డి వంగలా ఉంటే కుదరదు. ఇలాంటి సినిమాలు కూడా కావాలి అని నిరూపించిన సినిమే మనం వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం. ఏవో పెద్ద పెద్ద పాన్ ఇండియా లెవెల్ మోజులోని పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలు, కొత్త కొత్త కథలు, ఇది అది అని బూతులు, వల్గారిటీ, ఇది అది అని విసిగి వేసారిపోయిన ప్రతి ఒక్కరికి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా మళ్ళీ మనల్ని ఒకసారి ఆ బ్యాక్ తీసుకెళ్ళింది. ఎస్, కొంతమందికి పెద్ద పెద్ద యూట్యూబర్స్కి లేదంటే యూఎస్లో ఉండి సినిమాలకు రివ్యూ ఇచ్చే వాళ్ళకి అలాంటి సినిమాలు కొద్దిగా క్రింజ్గాను లేదంటే టిపికల్ తెలుగు సినిమా అని ఏవో ఎదవసులు డైలాగులు వేస్తారు. అలాంటి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఈ ఎదవసులు డైలాగులు ఏది ఎన్ని వేసుకున్నా సరే, మనం ఎంత బిర్యానీ తిన్నా సరే ఒక గ్లాస్ మజ్జిగ తాగాల్సిందే. సో అలాంటివి ఎలాంటి సినిమాలు కూడా ఖచ్చితంగా ఈ సంక్రాంతి మాత్రం చిరంజీవి గారు తెలుగు రాష్ట్రాలని ఏలేస్తారు. ఇది మామూలుగా కాదు. ఖచ్చితంగా కొన్ని చోట్ల చాలా పెద్ద రికార్డులు పెడతారు భయ్య. ఆ గ్రేస్ ఏంటి భయ్య, నాకు 70 సంవత్సరాలు చిరంజీవి గారి కంటే నమ్మబుద్ధి కావట్లేదు, అదేదో 35 సంవత్సరాల వ్యక్తిలో ఉన్నాడు అని ఆ చిలిపిదనం అవి చూస్తుంటే, మెగాస్టార్ గారు నాకు తెలిసి మీరు ఇంకొక 70 ఏళ్ళ పాటు సినిమాలు ఏలేస్తారు ఖచ్చితంగా. నాకు కూడా ఆయన ఈ సినిమాని ఎంత ఇష్టపడి చేస్తున్నారంటే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ సినిమా తర్వాత ఆయన చేసేవన్నీ కూడా ప్రయోగాత్మక సినిమాలే, కేవలం డైరెక్టర్లే ఒక మెట్టు ఎక్కించే సినిమాలే. అవేంటంటే శ్రీకాంత్ ఓడిలో కానీ, బాబీతో సినిమా కానీ, నెక్స్ట్ ఆయన ఒప్పుకున్న ప్రతి సినిమా కూడా చాలా ఎక్స్పెరిమెంటల్ సినిమాలు. ఇప్పుడు ఆయన ప్రభాస్ గారు తండ్రిగా చేస్తున్నారు, ఏవో గాసిప్స్ వస్తున్నాయి, సందీప్ రెడ్డి వంగ అవన్నీ కూడా. అంటే ఇప్పుడు చిరంజీవి అనే వ్యక్తి సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా ఇప్పుడు ఆయనకు వచ్చేది ఏం లేదబ్బా. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మెగాస్టార్, ఆయన చూడని హిట్స్ లేవు, ఫ్లాప్స్ లేవు. కానీ ఆయన నమ్ముకొని వస్తున్న డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు అంటే ఇక చిరంజీవి గారి సినిమా తర్వాత అయితే ఎక్కడికో వెళ్ళిపోతారు, లేదా పాతాలకు వెళ్ళిపోతారు. సో ఇప్పుడు అలా డిసైడ్ అయిన చిరంజీవి గారు ముఖ్యంగా తన వింటేజ్ లుక్ని మాత్రం, ఇక్కడ నుంచి మనం ఎలాగో ప్రయోగాత్మకంగా వెళ్తున్నాం, ట్రెండ్కి తగ్గ సినిమాలు వెళ్తున్నాం, కానీ ఒక్కసారి మన వింటేజ్ లుక్ని, మన వింటేజ్ డ్యాన్స్ని, మన వింటేజ్ కామెడీని, మన వింటేజ్ చిలిపితనాన్ని ఈ జనరేషన్కి ఒక్కసారి చూపిద్దాం అని నమ్మి తీస్తున్న సినిమాయే ఈ మన శంకర వరప్రసాద్ గారు. చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎంత బాగున్నారు భయ్య, ఎంత క్యూట్గా ఉన్నారు భయ్య చిరంజీవి గారు. అసలు మెగాస్టార్లు ఇంకా సూపర్ స్టార్లు ఎందుకు ఊరికే అయిపోతారు అంటారండి. ఎంతమంది సూపర్ స్టార్లు, ఎంతమంది పవర్ స్టార్లు, ఎంతమంది గ్లోబల్ స్టార్లు ఉన్నా సరే, ఎంతమంది ఐకాన్ స్టార్లు ఉన్నా సరే, తెలుగు ఇండస్ట్రీకి, ఇండియన్ ఇండస్ట్రీకి మెగాస్టార్ ఒక్కడే, అది మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే. ఇంకా ఇంకా దీనికి మించి ఎలివేషన్స్ ఇంకా ఏంట్రా బాబు ఎంత ఎలివేషన్ చేసేస్తున్నాం, ఎంత ఎలివేట్ చేస్తున్నాం ఇదేదంటే, సినిమా అంటే తెలిసిందే, సినిమా అంటేనే చిరంజీవి గారు, చిరంజీవి గారు అంటేనే సినిమా, అది నాకు చిన్నప్పటి నుంచి తెలిసింది అదే. సో ఇప్పుడు అలాంటి చిరంజీవి గారి నుంచి ఒక అన్నయ్య, ఇంకా ఆ టైంలో వచ్చిన కొన్ని సినిమాలు, ఇద్దరు మిత్రులు, ఆ పాటలు అవి వింటుంటే అవి ఎప్పుడో మిస్ అవుతున్నామే, ఆ బావగారు బాగున్నారు కానీ ఆ హెయిర్ స్టైల్ అవి మిస్ అవుతున్నామే అని ఫీల్ వచ్చేది. కానీ మా మెగాస్టార్ చిరంజీవి గారిని ఇలాంటి ఒక మంచి సాంగ్లో చూపించినందుకు మాత్రం, అనిల్ భయ్య నువ్వు ఇలానే వెళ్ళిపో, నీకు ఎవడెవడో ఏదేదో చెప్తుంటాడు కానీ నువ్వు చాలాసార్లు చెప్పు, నాకు తెలిసిన సినిమా ఇదే, నేను ఇదే తీస్తాను, నేను ఏదో పెద్ద పెద్ద కథలు ఎక్స్పెరిమెంట్లు గట్రా ఏం చేయను, ఏ హీరోకి తగ్గ సినిమా నేను తీస్తాను. ఎస్, నువ్వే కరెక్ట్.